బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగానికి సంబంధించిన వ్యవహారంపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏకసభ్య కమిషన్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ దినేష్ కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ నియమించింది. టీటీడీ పరిపాలన లోపాలు, టెండర్ల సమగ్ర పరిశీలన చేసి 45 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ నెయ్యి వినియోగానికి సంబంధించి అయితే కూటమి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. దాని గురించి అప్డేట్స్ ఏంటి? శ్రావణి, గత కొన్ని రోజులుగా కూడా తిరుమల తిరుపతి లడ్డు కల్తీ విషయానికి సంబంధించి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏమని చెప్పుకోవచ్చు. అటు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇప్పటికే సిబిఐ దీని మీద సిట్టును కూడా ఏర్పాటు చేసింది. ఆ సిట్టు నివేదికను కూడా అటు ప్రభుత్వానికి కూడా నివేదిక ఇచ్చిన పరిస్థితుల్లో గతంలో కూడా కేబినెట్ లో ఏపీ ప్రభుత్వం అయితే కొన్ని కీలక నిర్ణయం తీసుకుంది. దీని మీద పూర్తి విచారణ చేసేందుకు కూడా మరి ఒక కమిటీ వేస్తామంటూ కూడా గతంలోనే ప్రత్యేకంగా కేబినెట్ లో భేటీలో తీర్మానం చేసుకున్నారు. తర్వాత సీఎం నివాసంలో కూడా అటు కూటమి సర్కారు నేతలు మొత్తం కూడా ఈ సిట్టుకు సంబంధించి కావచ్చు, అలాగే తిరుమల తిరుపతి కల్తీ లడ్డు విషయానికి సంబంధించి పూర్తి సమగ్ర విచారణ చేయడంతో కూడా నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి కొద్దిసేపటి క్రితం ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. ఏదైతే సిట్ నివేదికలో ఉన్న రిపోర్ట్ లో కాకుండా పూర్తి దర్యాప్తు చేసేందుకు ఏకసభ్య కమిషన్ కూడా నియమిస్తామంటూ కూడా గతంలో అయితే చెప్పిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే అటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ ని ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేస్తూ కూడా ఏపీ సర్కార్ అయితే కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఇందులో ఇప్పటి కూడా అటు కల్తీ జరిగిన అంశాలు, అలాగే కెమికల్ వాడారంటూ కూడా పూర్తిగా ఇప్పటికే సిట్ ఒక నివేదిక ఇచ్చింది. దానికి సంబంధించి అధికారుల మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా గతంలో ప్రభుత్వానికి కూడా ఒక నివేదిక ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే దీనిలో పూర్తి స్థాయి సమగ్ర విచారణ చేసి అసలుకి అధికారులతో పాటు పూర్తిగా దీని వెనకాల ఎవరున్నారు ఏంటి అనేది పూర్తి స్థాయి రిపోర్ట్ ఇవ్వడానికి 45 రోజుల్లో ఈ ఏకసభ్య కమిషన్ అనేది తమ నివేదికను ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వాలు అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. ప్రధానంగా ఇందులో కొన్ని కీలక అంశాలను కూడా మెన్షన్ చేస్తూ ఉంది. మొత్తం 5 అంశాల్లో ఏకసభ్య కమిషన్ అనేది పూర్తిగా రిపోర్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుందని చెప్పుకోవచ్చు. అటు లడ్డు కల్తీకి వచ్చిన ఆరోపణలు కావచ్చు, అలాగే గతంలో అటు సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ అయితే ఆ సిట్టు నివేదికను ఇప్పటికే విచారణ జరిపింది. దాని మీద ఆ సిట్టు నివేదికకు సంబంధించిన పూర్తి స్థాయి రిపోర్టు, అలాగే టీటీడీ బోర్డులో ఉన్న తప్పిదాలు అనంతరం తీసుకోవాల్సిన చర్యల మీద పూర్తి స్థాయిలో అటు దినేష్ కుమార్ అయితే 45 రోజుల పాటు దీని మీద సమగ్ర విచారణ చేసిన తర్వాత దీనికి సంబంధించిన పూర్తి అంశాల మీద అయితే ఒక రిపోర్ట్ అయితే ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు అయితే వెళ్ళాయని చెప్పుకోవచ్చు. కొద్దిసేపటి క్రితం దీనికి సంబంధించి అటు ఏపీ ప్రభుత్వం కూడా కొన్ని కీలక నిర్ణయం కూడా తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం 45 రోజులు మొత్తం అంటే దీని వెనకాల ఎవరున్నారు ఏంటి, అటు ఉద్యోగుల పాత్రలతో పాటు టీటీడీకి సంబంధించిన బోర్డు అంశాలు కావచ్చు, గతంలో టీటీడీలో ఉన్న మెంబర్కి సంబంధించి కావచ్చు, అప్పుడు తీసుకున్న తీర్మానాలకి చట్టబద్ధత ఉందా లేదా, అలాగే ఆ డైరీ ఫామ్ సంబంధించి కావచ్చు, కలిసిన ఈ అంశాలు కావచ్చు, కెమికల్ ఇందులో పూర్తిగా ఉన్నది, అసలు నెయ్యి కూడా లేదని అంటున్నారు. కాబట్టి వీటి మీద సమగ్ర విచారణ చేసి దానికి కారణమైన వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఏంటి అనేది కూడా 45 రోజుల్లో ఏకసభ్య కమిషన్ అయితే ఒక రిపోర్ట్ అయితే ఇవ్వబోతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం దీనికి సంబంధించి అటు భారతదేశ వ్యాప్తంగా కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారింది. శ్రావణి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాజేష్.